भाई కొంచెం ఇస్తావా పేపర్ చూస్తా ఇవ్వను అయినా నీ దగ్గర ఫోన్ ఉంది కదా అందులో చూసుకో నేను వాడను భయ్యా పేపర్ ఇవ్వను కానీ చదివి వినిపిస్తా విను సరే గడ్డి సరే వినండి దేశంలో ఉన్న యువత అంతా చిత్తశుద్ధితో విజయవంతం చేయండి అని పిలుపునిచ్చిన మంత్రి గారు అయినా ఈయనదేం పోయింది బాసు చెత్తలేని సందులో నిలబడి చిగురు పట్టండి అని ఫోటోలకు బాగానే పోజులు ఇస్తుంటారు అయినా చెత్త ఎత్తవలసిన మున్సిపాలిటీ వాళ్ళు రాక ఇంటి పక్కనే ఉండే చెత్తకుండి నుంచి వచ్చే సెంటు స్మెల్కి బుర్ర ఈకారం దూల దుకాణం అయిపోతుందిగా అయినా నువ్వేంటి బాసు నన్ను అలా చూస్తున్నావు నేనేదో థర్డ్ ఫ్లోర్లో నువ్వేదో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టు నీ పక్కనే ఉన్నాగా తెలుస్తలేదా అవును బాసు నాకు కూడా కష్టంగానే ఉంది అయినా నువ్వు నేను ఏం చేయగలంలే చేయవలసిన వాళ్ళు చేయకపోతే ఒక్క నిమిషం బాసు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను ఎన్ని లైక్లు వచ్చిలో చూసుకుంటా అబ్బబ్బా లైకులు రాక నేను బాధపడుతుంటే దీని కూడా దీనిది ఏంటిది మా వీధిలో వర్షం పడుతుంది మీ వీధిలో వర్షం పడితే కామెంట్ పెట్టాలంట విత్తనాలు వేసుకుంటావా ఏదో లారీ టైర్ ముఖం వేసుకొని ఛీ వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు చెప్పురా నువ్వు చేసిన ఉల్లిపాయ పకోడా షార్ట్ ఫిల్మ్ చూసాను రా చాలా బాగుందిరా సూపర్గా ఉంది తొక్కలా ఉంది చూడలేదా ఫస్ట్ 50 లైకులు మనమే అరే మామ నీకు చెప్పడం మర్చిపోయాను క్రైమ్ యాక్షన్ లవ్ కలిపి ఒక షార్ట్ ఫిలిం తీసాను రా ఈ దెబ్బతో ఇది గనక రిలీజ్ అయితే టాలీవుడ్ ఏం కర్మ హాలీవుడే ఈడు ఇన్ పైత్యం సరేరా నేను తర్వాత కాల్ చేస్తా ఆన్లైన్లో అంతతో బాసు నువ్వు తోపా తురుమా ఉరుము మెరుపులే మనం కానీ ఒక స్టేటస్ రాసి పోస్ట్ చేసామంటే ఆ బ్రహ్మదేవుడు కూడా లైక్ కొట్టాల్సిందే కామెంట్ పెట్టాల్సిందే అయినా ఎవడిరా నువ్వు ఇవన్నీ నేనే నీకెందుకు చెప్తున్నాను నేను చెప్పింది వింటే విను నేను నవ్వితే నవ్వు ఏడిస్తే ఏడుపు ఇందాక ఎక్కడున్నాం ఢిల్లీలో కదా సరే రాష్ట్రానికి వచ్చేద్దాం రాష్ట్ర అభివృద్ధికి ప్రజలందరూ తలా ఓ చేయి వేయాలా ఓట్లు మేం వేసి పాటలు మేం పడితే ఇంకా మీ గవర్నమెంట్లు ఎందుకు నాయకులు ఎందుకు ఏం బాసు మంచి ఫైర్ లో ఉన్నట్టున్నావు కదా మండదా మొన్న మా క్యాస్ట్ వాళ్ళని వేసుకొని మీకు ఓట్లు వేస్తాం మాకేమిస్తావు అని అడిగితే తలా ఓ 500 చేతిలో పెట్టి ఓట్లు వేయించుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటికి కనిపించలేదు ఇప్పుడేమో చెదరని జుట్టుతో నలగని షర్టుతో ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు బాసు నువ్వు చూస్తున్నావు కదా ఒకసారి అడిగి చూడొచ్చుగా బాసు ఎవరిని అడిగేది ఇంకెవరిని మన గవర్నమెంట్ని మన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలిగా బాసు చాలే తెల్లారు లేస్తే చాలు ఇల్లు ఇల్లాలు పెళ్ళాం సారీ రెండు ఒకటే కదా ఇల్లు పెళ్ళాం పిల్లలు వాళ్ళ ఫీజులు కట్టడానికి చేసే అప్పులు వాటికి వడ్డీలు కట్టలేక పడే పాటలు ఒకటా రెండా ఎన్ని బరువు బాధ్యతలు ఉన్నారా మన మీద ఇంకా హక్కులు బాధితుల మీద ఏం పోరాడగలం రా పోనీ నేను అడిగానే అనుకో మనతో పాటు వచ్చే జనాలు ఎవర్రా అయినా నాకు అంత ఓపిక ఎక్కడుందిరా అయినా మనదే మనం చూసుకోకపోతే ఇంకా పక్కోడికి ఏం సాయం చేయగలం చెప్పు కాబట్టి పోరాటాలు ఆరాటాలు మాని కడుపు నిండా తిన్నామా అది అరిగేదాకా తిరిగామా ఆఫీస్కి వెళ్ళామా బాస్కు బిస్కెట్ వేసామా ప్రమోషన్ పట్టామా ఇక కామెడీ షో చూసామా హాయిగా దుప్పటి కప్పుకొని ఇంటి దగ్గర పడుకున్నామా ఇంతేరా ఈ జీవితానికి ఇంకేం కావాలి అయినా జనాలను పట్టించుకోవడానికి గవర్నమెంట్లు ఉన్నాయి ఒకవేళ అవి కూడా లేకపోతే పైన దేవుడు ఉన్నాడు అయినా గజ్జికి లేని దురద జాలిమేషన్కి ఎందుకని జనాలకి లేని దురద మనకెందుకు భయ్యా అయినా వాళ్ళ గురించి ఆలోచించి కూర్చుంటే మనకు వచ్చేదెంత పోయేదెంత ఏంట్రా దురద నీకు ఒక మనిషికి పుట్టి అదే మనుషులతో ఉంటూ వాళ్ళని అవసరాలకు వాడేసుకుంటూ ఇప్పుడు అదే మనుషుల కోసం బతకడం అంటే దురద నీకు ఏంట్రా దురద జనాలను చూసుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయా అవి లేకపోతే పైన దేవుడు ఉన్నాడా అసలు ప్రభుత్వం అంటే ఏంటో తెలుసారా నీకు ఎలక్షన్ టైంలో నిన్ను నీ ఓటుని 100 రూపాయలకి కొనేసుకొని అధికారం చూపించే నాయకులు కాదు ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ప్రతి మనిషి ఆఖరికి నువ్వు కూడా రాజీ అని తెలుసుకో